హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసేపాటికి ఫుల్ డే సండే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. ఎప్పుడు కూడా సాటర్డే సండే వదిలేసేదాన్ని, ఏమీ షూట్ చేసేదాన్ని కాదు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే వీడియో షూట్ చేస్తుంటే వీళ్ళతో టైం గడిపినట్టుగా నాకేం అనిపించట్లేదు. అందుకనే ఎలాగో నేను పెట్టేది మంగళవారం కాబట్టి సోమవారం షూట్ చేద్దాము అన్నట్టుగా ఫిక్స్ అయిపోయేదాన్ని. ఇప్పుడు హన్వీకి మండే నుంచి హాలిడే అనమాట. అందుకనే కొంచెం లేట్గా నెగుద్దాంలే, కంగారు ఏముంది అన్నట్టుగా నేను ఈరోజు సండే అయితే షూట్ చేస్తున్నాను. ఈవిడికి నచ్చిన ప్లేస్లో కూర్చోబెట్టి పాలిస్తేనే ఫాస్ట్గా అవుతాయి. మనకు నచ్చిన ప్లేస్లో కూర్చోబెట్టిస్తే అసలు కదలవు అనమాట. ఇప్పుడు తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది, నేను ఇక్కడే పాలు తాగుతానని. సరే, ఎండ కూడా బాగా వస్తుంది కదా అనేసి ఇక్కడైతే కూర్చోబెట్టాను. ఆయన ఇంకా నిద్ర లేదండి. డైలీ పాలు ఇవ్వడం వల్ల స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఏదైనా పెడతానంటే వద్దంటుంది. పాలు ఇచ్చే ఫస్ట్ నెక్స్ట్ ఏదైనా తింటాను అనేసి అంటుంది. అందుకనే దానికోసం అయితే పాలు పట్టించేస్తున్నాను. వీడియో అనేది కంటిన్యూ చేస్తానండి, ఎండ్ వరకు అయితే చూడండి. ఇది మినీ బ్లాగ్ అవ్వచ్చు, లాంగ్ బ్లాగ్ అవ్వచ్చు, తెలియదు. మేము బయటికి వెళ్ళేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా నేను లంచ్ ఏమీ చేయొద్దు అనుకుంటున్నాను. ఈరోజు బయటికి వెళ్ళి తిందామనేసి అడిగాను కాబట్టి మ్యాక్సిమం బయటికి వెళ్ళి లంచ్ అయితే చేస్తాను కాబట్టి ఇంట్లో వంట పని కూడా ఏమీ లేదు. ఇప్పుడైతే ఉప్మా చేయాలండి, బ్రేక్ఫాస్ట్ కింద. అదైతే చేసేస్తాను. దీన్ని ఉప్మా అంటారు. మా ఆయన వచ్చేపటికి బఠానీ, క్యారెట్, అలాగే ఆనియన్స్ అన్నీ వేసేసి మంచిగా రోస్ట్ చేసేసి చేయాలి. అప్పుడు ఆయనకి ఇష్టంగా తింటారు. ఉప్మా లవర్స్ కూడా ఉంటారా అసలు? నాకు అసలు ఉప్మాకి ఎంత దూరంగా ఉంటానో, ఎన్ని వేసినా వేయకపోయినా కూడా నాకు ఎందుకు అంత ఇష్టంగా తినబుద్ధి కాదు. ఆయనకి మాత్రం జస్ట్ పోపు పెట్టేసి ఇచ్చినా కూడా తినేస్తారు, అంత ఇష్టం. కానీ నాకే అలా పెట్టబుద్ధి కాక ఇంక ఇంట్లో బఠానీ అవన్నీ ఉన్నాయి, అందుకనేసి ఇలా చేస్తున్నాను. ఇంకా ఒక గ్లాస్ అయితే ముగ్గురికి సరిపోద్దండి. మామూలుగా ఎప్పుడైనా చేస్తే ఒక గ్లాస్ చేస్తాను. ఇంకా ఒకవేళ సరిపోకపోయినా కూడా నేను ఎస్కేప్ అయిపోతాను ఉప్మాకి. అందుకని ఒక గ్లాస్ అయితే పెట్టేస్తున్నాను. ఉప్మా అసలు మరిగేలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నా. బట్టలు వచ్చేపాటికి 2 డేస్కి ఒకసారి ఉతుకుతూనే ఉంటున్నాను. బట్ ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థమే అవ్వట్లేదు. నేను ఉతకట్లేదులేండి, వాషింగ్ మిషన్లో వేస్తూనే ఉన్నాను. అసలు ఎన్ని బట్టలు అవుతున్నాయంటే, ఉన్నది 2 మనుషులకి ఇన్ని బట్టలు ఏంటబ్బా అనిపిస్తుంది. ఎన్ని రోజులు వేసినా కూడా అక్కడ ఇంకా పెండింగ్లో ఉన్నట్టే ఉంటుంది. హన్వి వల్ల కూడా కొంచెం ఎక్కువైపోతున్నాయేమో అనిపిస్తుంది. తను కొంచెం హైట్ అవ్వడం వల్ల తన కబోర్డ్లో కొంచెం చైర్ వేసేసుకొని ఎక్కేసి తన ఇష్టం వచ్చినట్టుగా రోజుకి 4-5 టీషర్ట్లు మారుస్తుందండి. ఆ టీషర్ట్లు కూడా నార్మల్గా తీసి పక్కన పెట్టిద్దా అంటే స్కెచెస్ గీసేసుకుంటుంది, వాటర్ పోసేసుకుంటుంది. మళ్ళీ అమ్మ ఇది బాగాలేదు వేరేది అని చెప్పి చేంజ్ చేస్తూ ఉంది. అందువల్ల బట్టలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇంకా ముగ్గురం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసి మా ఇద్దరం కాఫీ అయితే తాగేసామండి. ఆలోపొచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అవన్నీ తీసేసి వాషింగ్ మిషన్ బట్టలన్నీ అయితే ఆరపెట్టేశాను. పక్కన తనైతే రెడీ అవ్వు అంటా ఉన్నారు. ఫస్ట్ నువ్వు కానీ తర్వాత నేను అవుతాలే నిదానంగా. అమ్మో, ఆడపిల్లలు కూడా అంత టైం తీసుకోరేమో, మా హస్బెండ్ అంత టైం తీసుకుంటారు రెడీ అవ్వడానికి. అందుకనేసి ఫస్ట్ తన్నే పంపించేస్తాను. మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఖరికి షూ డైలీ క్లీన్ చేసుకోవాలి, నెయిల్స్ డైలీ తీసుకోవాలి. అమ్మో, అంత పర్ఫెక్ట్గా మనం ఉండడం మన వల్ల అయితే అస్సలు అవ్వదు. ఇంకా తను రెడీ అయ్యేలోపు నేను మిషన్ మీద అన్ని డబుల్ స్టిచ్చెస్ ఉన్నాయండి, నైటీలు అలాగే కొన్ని టాప్స్ కూడా. అవన్నీ డబుల్ స్టిచ్ చేసి ఆ కవర్లో అయితే పెట్టేసి ఆ కస్టమర్ అయితే వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా లైనింగ్స్ అయితే అన్నీ తడిపి ఆరపెట్టేసుకుందాం. నెక్స్ట్ డే మండే వచ్చేపాటికి ఇవన్నీ స్టిచ్ చేయాలండి, కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అందుకనే ముందు రోజుగా ఇవన్నీ కొంచెం ఆరపెట్టేసేసుకున్నాను అనుకో, నెక్స్ట్ డే ఐరన్ చేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఆరపెట్టానంటే అవి ఎప్పుడు ఎండుతాయా అని ఎదురు చూడాలి. అందుకనేసి ఫైనల్గా అయితే అవన్నీ తడిపేసేసి ఆడపెట్టేశాను. టైలరింగ్ చాలా ఈజీ అనుకుంటారండి, కానీ దాని బ్యాక్ సైడ్ వర్క్ కూడా చాలా కష్టంగానే ఉంటుంది. తడుపుకొని ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోవాలి, అప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇదంతా ఎవ్వరు చూడరు, బట్ కటింగ్ చేసి స్టిచ్ చేసిందే చూస్తారు. ఇప్పుడు టైం వచ్చేపాటికి 2:30 అయితే అవుతుందండి. తనైతే స్నానానికి వెళ్ళిపోయారు. ఇంకా అన్నీ స్నానం చేయాలి, నేను స్నానం చేయాలి. వెళ్ళేపాటికి లేట్ అయిపోద్ది అని అనిపిస్తుంది. అందుకనే నైట్ అన్నం కొంచెం ఉంటే హన్నీ గడికి పెరుగన్నం అయితే కలిపి తినిపించేస్తున్నాను. ఇంకా బయటకు వెళ్ళాక తినకపోయినా ఇంకా పర్వాలేదండి. మ్యాక్సిమం బయట ఫుడ్ అన్నీ తినమని నేను కూడా ఫోర్స్ చేయను. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ ఎక్కువ అవుతుంది ఆ బాడీకి, అందుకే నాకు భయం అనమాట. అందుకనే హన్నీకి ఇష్టమైన పెరుగన్నం, పండుమిరగే పచ్చడితో ఇప్పుడు హన్నీకి అయితే లంచ్ పెట్టేస్తున్నా. చాలా ఇష్టం పచ్చడి.
పెరుగన్నం అంటే ఖచ్చితంగా టమాటా కానీ పండుమిరపకాయ పచ్చడి కానీ ఉండాలన్నమాట. ఈ 2 కాంబినేషన్లో తనకైతే ఫస్ట్ తినిపించేస్తాను. బయటికి వెళ్ళినాక లైట్గా పైన తింటే ఓకే, ఇంకా నేను ఫోర్స్ అనేది చేయనండి బయటికి వెళ్తే. కాబట్టి హన్వికి ఫుడ్ పెట్టేసి బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. హాయ్ పూజిత గారు, స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా, బట్ డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేయడం వల్ల అయితే అక్కడ నాకు అవ్వలేదు, అందుకని ఇక్కడ చెప్తున్నాను. అగైన్ హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ మిస్ కాకుండా చూస్తున్నందుకు. ఫైనల్గా అయితే ఈవినింగ్ 4 అయ్యిందండి రెడీ అయ్యి బయటకు వచ్చేపాటికి. హన్వి గడికి భోజనం పెట్టేశాను కాబట్టి కరెక్ట్గా ఉండే, కానీ మేము వచ్చే ముందు నీదే లేట్ అనుకుంటా వస్తాము. ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నాది లేట్ అంటే నేను ఇంకా మిషన్ వర్క్ అవన్నీ చూసుకున్నాను, ఖాళీగానే ఉన్నాను కదా, లంచ్ టైం ఏమీ లేదు, తినొచ్చేపాటికి ఈవినింగ్ 3కి అలా వెళ్దాంలే అన్నట్టుగా అన్నారు. ఆ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. బట్ నా వల్లే లేట్ అయింది అంటున్నారు. ఇంకా 4 ఆ టయానికి బయటకైతే వచ్చేసి ఫస్ట్ లంచ్ అయితే చేస్తున్నాము, ఈవినింగ్ లంచ్ అనమాట. ఫస్ట్ అయితే పాయా సూప్ అయితే ఆర్డర్ పెట్టేసేసుకుని అదైతే కంప్లీట్ చేసేసాము. హన్వికి వచ్చి పాయాలో పీసెస్ చాలా బాగా నచ్చినాయి అంట, అవైతే తినిందండి మొత్తానికి. అదేంటి ఇంతకి ఏదో సంథింగ్ ఏదో నాన్ వెజ్తో చేస్తుంది కదా. దీని పేరేంటో నాకు తెలియదు కానీ హలీంలా ఉందండి. వైట్ది వచ్చేసి హలీంలా ఉంది, మిడిల్లోనేమో కీమా లాగా పెట్టారనమాట. ఓకే టేస్ట్ అనేది, బట్ ఏంటంటే కొంచెం కూలింగ్గా అనిపిస్తుంది. అంత చల్లగా తినాలంటే ఏదోలాగా అనిపించింది. ఏమో వేడివేడిగా ఉంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందేమో. చాలా కూల్గా ఉందనమాట, అందుకని నాకు ఎంత ఇష్టంగా తినబుద్ధి కాల. తనకైతే ఇచ్చేసాను. ఇంకోటి వచ్చేపాటికి సాలెడ్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నామండి చికెన్ది. అది వచ్చి హన్వి చికెన్ పీసెస్ ఏరుకుంది, మిగతా అన్నీ వదిలేసేసింది. బిర్యానీ అయితే నెక్స్ట్ ఆర్డర్ పెట్టుకున్నాము. బిర్యానీలో ఎగ్ అనేది చాలా బాగుందంట. ఆ ఎగ్ ఒకటి తింటుంది, బిర్యానీ తిననివి అంటే అస్సలు తినట్లేదు. వాళ్ళ డాడీ ఏమో హన్వి ఏమీ తినట్లేదు, ఇంకేదైనా తనకు ఆర్డర్ పెడదామా అని అంటున్నారు. లేదు, నేను ఆల్రెడీ పెరుగన్నం పెట్టే తీసుకొచ్చానని చెప్తున్నాను. తను స్నానానికి వెళ్ళినప్పుడు పెట్టానండి, తను లేడు కాబట్టి తనకు తెలీదు, అందుకనేసి ఏమీ తినలేదని ఫీల్ అయిపోతున్నారు. మొత్తానికి తనకు కూడా ఒక ఎగ్ అయితే తినిపించేసేసాను, తను తినేసేసింది. ఇంకా ఫైనల్గా బయటకు వచ్చే ముందు ఇవన్నీ చూసి, ఇవన్నీ అంట స్పైడర్ మ్యాన్లు అంట, తన నోటితో అదే చెప్తుంది ఆమె, ఇవన్నీ స్పైడర్ మ్యాన్స్ అనేసి. ఇంకా మొత్తానికి దగ్గరలో ఉన్న ఫినిక్స్ మాల్కి అయితే వెళ్ళాము. అంటే ఖాళీగానే ఉన్నాం కదా అనేసి ఫినిక్స్ మాల్కి వెళ్ళాం. ఎలాగో క్రిస్మస్ కదా బాగుండిద్ది అనేసి. తీరా అక్కడికి వెళ్తే చూసిన ప్రతిదీ అన్నీ క్రిస్మస్ థీమ్స్, అలాగే క్రిస్మస్ ట్రీ ఇవే ఉన్నాయండి ఫైనల్గా. కానీ జనాలు అయితే చాలామంది ఉన్నారు, చాలా రష్గా ఉందన్నమాట. ఇంకా సరే ఏదైనా షాపింగ్ చేద్దామా అనేసి మ్యాక్స్లోకి, లైఫ్ స్టైల్లోకి వాటిలోకి అయితే వెళ్ళేసి నేను కొన్ని డ్రెస్సెస్ అయితే ఊరికినే ట్రై చేశాను. కానీ ఒక ఆర్డర్లో కానీ ఏమీ లేవు, అన్నీ కుప్పలు వేసేసినట్టుగా ఉన్నాయండి. ఎందుకంటే చాలామంది జనాలు కదా, వాళ్ళు మాత్రం ఎక్కడ సదురుతారు. కానీ మంచి ఆఫర్లు ఉన్నాయి, అన్నీ కూడా 70-50% ఆఫ్లో ఉన్నాయండి. కానీ ఈ టైంలో కొనబుద్ధి కాదు మా అన్నలాంటి వాళ్ళకి. అంతా అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంది. నేనైతే ఈ టాప్ ఒకటి చూశాను, ఇది 500 ఉంది, బట్ 50% ఆఫ్ 250, డైలీ వేర్కి బాగుంది కదా అనిపించేసి ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే ఇందాక ఒకటి 3/4 నైటీ ఒకటి చూపించాను కదా, అది కూడా ఒకటి తీసుకుందామని పక్కన పెట్టా. తర్వాత ఈ బ్లాక్ టీషర్ట్ కూడా బాగా నచ్చిందండి, కానీ కొంచెం ఎం సైజు లూజ్గా ఉంది. ఎస్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళి చూస్తే అసలు ఎస్సే లేదు ఆ దరిదాపుల్లో. మొత్తానికి ఏమైందంటే తను కూడా ఒక 4 టీషర్ట్లు తీసుకున్నాడు. నేను ఇవి కూడా ఫైనల్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత క్యూ చూస్తే మినిమం ఒక 1.5 అవర్ 2 అవర్స్ పట్టేటట్టుంది. హన్వి నిద్రపోయింది, ఏం చేయాలో తెలియక అక్కడే పెట్టేసి ఇంటికి వచ్చేసాము. మొత్తానికి ఇంకా వస్తూనే టిఫిన్ అయితే బయటే చేసేసామండి, ఇంటికి వచ్చి పడుకున్నాము. బాయ్ బాయ్.